స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. రైతు మహోత్సవం సంబంధించి కూడా పెద్ద మొత్తంలో స్టాల్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పసుపు సంబంధించిన స్టాల్ దగ్గర పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఉన్నారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. నా చెప్పండి, ఏంది పసుపుకు సంబంధించి కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు, వెరైటీగా కనిపిస్తా ఉంది, మొత్తం అనేక రకాలుగా. అసలు పసుపు బోర్డు సంబంధించి కానీ ఏం చెప్తారు? ఈ రోజు పసుపుకు సంబంధించినటువంటి ఈ ఎగ్జిబిషన్ లో దాదాపు 15 స్టాల్స్ పసుపుకు సంబంధించినటువంటి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పసుపు కూడా వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ స్టాల్స్ లో పసుపుకు సంబంధించినటువంటి పసుపు పంటకు సంబంధించినటువంటి ఉప ఉత్పత్తుల్ని వాళ్ళు వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ ని తయారు చేసి ప్రపంచానికి ఏ విధంగా అందించాలనేటువంటి ఒక లక్ష్యాన్ని వాళ్ళకు మోటివేట్ చేయడం జరుగుతుంది. పసుపు ద్వారా ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, పసుపు ఉప ఉత్పత్తుల ద్వారా ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. పసుపుకు సంబంధించి గతంలో స్టార్ బక్స్ అనేటువంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ ప్రపంచంలో కాఫీ చాయ్ 200 రూపాయలకు అమ్మేవాళ్ళు. కానీ ఈరోజు ఒక కుర్కుమిన్ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ తీసుకొని ఆ స్టార్ బక్స్ లో గోల్డెన్ మిల్క్ పేరు మీద ప్రపంచంలో 250 రూపాయలకు కప్పు అమ్ముతున్నారు. పసుపు డిమాండ్ ని ప్రపంచానికి తెలియజేసి పసుపు మద్దతు ధర పెరిగేట విధంగా బోర్డు ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా ప్రయత్నం చేస్తుంది. దాదాపు ఈ రోజు 34 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. 1886 కోట్ల ఈ రోజు ఎక్స్పోర్ట్ జరుగుతుంది. దీన్ని 6000 కోట్లకు ఏ రకంగా తీసుకుపోవాలా, ఏ రకంగా ముందుకెళ్లాలనే ఆలోచనతోనే బోర్డు పనిచేస్తూ ఉంది. బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల పసుపు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఇప్పటివరకు ఏర్పడే అవకాశం ఉంటుంది. పసుపు బోర్డు ఆల్రెడీ ఏర్పడ్డది. దానికి నేను చైర్మన్, మాకు సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నది. కార్యాలయం కూడా ఇక్కడే ఉంటుంది. కార్యాలయం ఉన్నది చిన్నగా, కాకపోతే గవర్నమెంట్ బిల్డింగ్ అడిగినాము. గవర్నమెంట్ జిఏడి కూడా రాసినాము. జిఏడి వాళ్ళు క్లియర్ చేయలేదు ఇంతవరకు. అది ఎప్పటివరకు క్లియర్ చేస్తారో ఇప్పుడు మినిస్టర్ గారితో మాట్లాడతాము. అది క్లియర్ అయితే తొందరనే పసుపు బోర్డు కార్యాలయం ఇనాగ్రేషన్ కూడా పెట్టుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ బోర్డు కార్యాలయం ఉంది చిన్నగా, కానీ దాన్ని పెద్ద ఎత్తున బోర్డు చాలా పెద్ద ఎత్తున కార్యాలయం తీసుకోవాలని గవర్నమెంట్ బిల్డింగ్ అడిగినాము. గవర్నమెంట్ బిల్డింగ్ కూడా వాళ్ళు ఇస్తామన్నారు. ఇంతవరకు క్లారిటీ లేదు కాబట్టి ఆ తొందరలో క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఆ క్లారిటీ రాగానే మీకే ముందు చెప్తాం, మిమ్మల్ని కూడా ఇక్కడ ఆహ్వానిస్తాం. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడదాం. ఏంది మొత్తం స్టాల్ అయితే సందర్శిస్తున్నారు, మరి ఎట్లా కనిపిస్తుంది మొత్తం? ఈ రోజు రైతు మహోత్సవ కార్యక్రమం 4 ఉమ్మడి జిల్లాలు ఈ రైతు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రైతులు ముఖ్యంగా వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి 3 మంత్రులు రావడం జరిగింది. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల గారు కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ రావడం జరిగింది. ముఖ్యంగా మీరు మాది రైతు ప్రభుత్వం అని చెప్పి ముఖ్యంగా ఒకటే అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చిన 1.5 సంవత్సరాల క్రితము రైతులకు ఇస్తున్న రుణమాఫీ ఇప్పటికి కాలేదు. ప్రతి పంటకి ఇస్తున్న 500 రూపాయల బోనస్ నామమాత్రము. ఏదైతే ఫసల్ బీమా యోజన ఇంతవరకు మీరు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇవి చేస్తే రైతు బాగుపడతాడు, రైతు అభివృద్ధి చెందుతాడు. ఇదంతా కూడా మీరు స్టాల్స్ ఇక్కడ పెట్టడం చాలా రైతులకు అవగాహన కోసము. ఇటువంటి స్టాల్స్ మండల కేంద్రంలో కూడా ఏర్పాటు చేస్తే రైతులకు అందుబాటులో ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఇటువంటి స్టాల్స్ పెడితే ఎటువంటి ఉపయోగం ఉండదు. రైతులకు మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో కేంద్ర ప్రభుత్వ సలహాతోటి రైతుకు ఉపయోగపడే విధంగా మీరు ఈ ప్రభుత్వాన్ని నడపాలని మేము డిమాండ్ చేస్తాం. ఎట్లా ఉండబోతుంది 3 రోజుల రైతుకు సంబంధించిన ఇట్లాంటి స్టాల్ ఏర్పాటు చేయడము? మరి రైతులకు ఏమైనా మేలు జరుగుతుంది అంటారు దీంతో? ఇక్కడ అనేక మంది చైర్మన్లు కూడా ఉండడం, అనేక మంది ఆఫీసర్లు ఉన్నారు. వారు ప్రతి ఒక్క రైతు ఈ మహోత్సవ సదస్సుకు హాజరు కావాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీకు మీ ద్వారా కూడా ఏదైనా సలహాలు ఉంటివ్వండి. మీరు ఎడ్యుకేట్ కావడానికి మంచి అవకాశం ఉన్న సెంటర్ ఇది. రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని 3 రోజుల కార్యక్రమం ఉపయోగించవలసి కోరుతాం. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు కావడం రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి సైతం కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఒక స్టాల్ కూడా రైతులకు సంబంధించి పసుపు గురించి అవగాహన పెరగడానికి, మెలకువలు తెలుసుకోవడానికి ఇలాంటి పసుపు స్టాల్ని అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికి కూడా ఇక్కడ పసుపు బోర్డు కూడా త్వరలో కూడా మొత్తం ఏర్పాటు అవుతుందని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.